అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 18 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా మనకు 19వ విడతకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ 19వ విడత డబ్బుల విడుదలలో భాగంగా మనకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. ముందుగా ఈ రైతులకే డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి, ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. 18 విడతల కింద దాదాపు 36,000 రూపాయలను విడుదల చేసినట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. 19వ విడత నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. 19వ విడత కింద కూడా 2,000 రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. 19వ విడత కింద కూడా ప్రతి ఒక్కరికి కూడా 2,000 రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి రైతులకు డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి.